హాయ్ గైస్, దానాలలోకెల్లా విద్యాదానం గొప్పదంటారు. కాబట్టి మీరు తెలుసుకుంది, నా ద్వారా నేర్చుకుంది ఇతరులకి షేర్ చేయండి, పంచండి. ఈరోజు పాస్వర్డ్ మర్చిపోతే, కాబట్టి చాలామందికి గుర్తుపెట్టుకునే అలవాటు ఉండదు. ఉన్నా కూడా అవి టైంకు ఈ టెన్షన్లో గుర్తురావు. కొంతమందికి రాసి పెట్టే అలవాటు ఉండదు. కాబట్టి ఎవరైతే మొబైల్ ద్వారా మీటింగ్ ఈ ప్రోగ్రామ్ చూస్తున్నారో, ఈ వీడియో చూస్తున్నారో, వాళ్ళు హార్జంటల్గా తిప్పుకోండి, మొబైల్ని అడ్డం తిప్పుకోండి, రొటేట్ చేసుకోండి పాస్వర్డ్ మర్చిపోతే. కాబట్టి మనం ఒకవేళ పాస్వర్డ్ మర్చిపోతే ఏం చేయాలి అనేది ఈరోజు సబ్జెక్ట్. ఇది చాలా ముఖ్యమైనది. విక్టరీ విత్ యాష్లో మీకు ఇక్కడ ఈ పేజ్ ఇలా ఓపెన్ అవుతుంది. ఫర్గట్ పాస్వర్డ్ ఉంది. ఓకే, లాగిన్ పేజ్ కింద ఫర్గట్ పాస్వర్డ్ ఉంది. ఈ పాస్వర్డ్ మర్చిపోతే కనుక మీరు ఏం చేయాలి చూడండి. ఫర్గట్ పాస్వర్డ్, ఈమెయిల్ అడ్రస్ మెన్షన్ చేసి ఇక్కడ ఏదైతే రిజిస్టర్ చేశారో అది మాత్రమే గుర్తుపెట్టుకోండి. రిజిస్టర్ చేసేటప్పుడు చాలామంది స్క్రీన్ షాట్ తీసి పెట్టుకోవటం, రాసి పెట్టుకోవడం చేయట్లేదు. అందుకే పాస్వర్డ్ మర్చిపోతే సెండ్ రీసెట్ ఇన్స్ట్రక్షన్ అని మన మెయిల్ వస్తుంది. సో అక్కడ మనం పాస్వర్డ్ మార్చుకోవచ్చు, కొత్త పాస్వర్డ్ పెట్టుకోవటం, లేకుంటే అక్కడ ఏదైనా మనం రీసెట్ చేసుకోవచ్చు. ఓకే, ఇలా సెండ్ ఇన్స్ట్రక్షన్స్ అని మనకు వస్తాయి. ఇన్స్ట్రక్షన్ ఫాలో అయిపోయి మనం పాస్వర్డ్ని తిరిగి పొందవచ్చు, మనం లాగిన్ కావచ్చు. ఇప్పుడు మన యాప్స్ అన్ని ఓపెన్ చేసేసి, ఇప్పుడు మాట్లాడేది జీమెయిల్ గురించి. జీమెయిల్ పాస్వర్డ్ మర్చిపోతే ఎలా? ఈరోజు సబ్జెక్ట్ అదే కదా, హెడ్డింగ్ టైటిల్ చూస్తారు కదా. అయితే ఇక్కడ ఎన్నో యాప్స్ ఉంటాయి, అందులో మనకు కావాల్సింది ఈరోజు సబ్జెక్ట్ జీమెయిల్ పాస్వర్డ్ మర్చిపోతే ఎలా, దాన్ని తిరిగి పొందడం ఎలా? చాలా ఈజీ, భయపడొద్దు. కాబట్టి మీరు ఒకరి మీద డిపెండ్ కావాల్సిన పని లేదు. ఈ వీడియో చూసి మీరు సొంతంగా తెలుసుకోవచ్చు, నేర్చుకోవచ్చు. జీమెయిల్ పాస్వర్డ్ మర్చిపోతే ఈరోజు మెయిన్ టాపిక్ ఇదే. అయితే ఫస్ట్ మన జీమెయిల్ ఓపెన్ చేసి రైట్ సైడ్ ఆ ప్రొఫైల్ ఐకాన్ ఉంటుంది కదా, ఇలా ఒక పిక్చర్ కుడిపక్క ఆ ఐకాన్ మీద క్లిక్ చేస్తే కనుక మనకు అకౌంట్ ఓపెన్ అవుతుంది. జీమెయిల్ అకౌంట్, మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ అని మన డివైస్లో, మన మొబైల్లో ఎన్ని జీమెయిల్స్ ఉంటే అన్నీ కనబడతాయి. అందులో మనకు కావాల్సింది సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అప్పుడు మేనేజ్ యువర్ గూగుల్ అకౌంట్ క్లిక్ చేసేస్తే అందులో ఈ డీటెయిల్స్ అన్నీ వస్తాయి, లిస్ట్ వస్తుంది. సెక్యూరిటీ అండ్ సైన్ ఇన్, దీంట్లో పాస్వర్డ్ సంబంధించిన వివరాలు తిరిగి పొందే అవకాశాలు ఇక్కడ ఉంటాయి. ఒకవేళ అడ్వాన్స్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ ఒకవేళ యాక్టివేట్ అయితే కనుక ఇది డీయాక్టివేట్ చేసే ప్రయత్నం చేయండి. ఇది ఒక ఫార్ అడ్వాన్స్, మీకు ఒక యాంటీవైరస్ లాగా. ఎందుకంటే కొంతమందికి కొన్ని డివైస్లో ఎన్రోల్ అయి ఉంటుంది, ఇలా నమోదై ఉంటుంది. దీన్ని డీయాక్టివేట్ చేయాలి. యాక్టివేట్ అయి ఉంది, డీయాక్టివేట్ చేయాలి. లేదు, ఇది ఉండగానే ఒకవేళ మీరు చేసుకోగలిగితే మంచిది. అది ఒప్పుకోకపోతే యాక్సెప్ట్ చేస్తే ఓకే. యాక్సెప్ట్ చేయని కొన్ని డివైజులు ఉంటాయి, అలాంటప్పుడు ఎన్రోల్ అయి ఉంది, దీన్ని అన్ఎన్రోల్ చేయండి. ఓకే, ఆ తర్వాత అప్పుడు మొదలు పెట్టండి. ఇది ఫస్ట్ చెక్ చేసుకోండి, అడ్వాన్స్ ప్రొటెక్షన్ ప్రోగ్రామ్ యాక్టివేట్ అయ్యిందా లేదా, ఉందా లేదా, ఉంటే యాక్టివేట్ అయిందా లేదా. తరువాత ఫర్దర్ ఇక్కడ సెక్యూరిటీ సైన్ ఇన్లో ఇదే పేజ్లో స్క్రోల్ చేస్తూ కిందికి వెళ్ళిపోతే, స్క్రోల్ చేస్తూ పైకి స్క్రీన్ని పైకి తోసేస్తూ కిందికి వెళ్ళిపోతే ఇక్కడ పాస్వర్డ్ మేనేజర్ ఉంటుంది. ఈ పాస్వర్డ్ మేనేజర్లో మీకు కావాల్సిన పాస్వర్డ్లు ఉంటాయి. ఇక్కడ నుంచి మీరు అడిగిన అథెంటికేషన్, ఫోన్ లాక్, ప్యాటర్న్ లాక్, పాస్వర్డ్ ఏదో అది ఇచ్చి అప్పుడు ముందుకు వెళ్ళాలి. ఎందుకంటే అది టక్కన మనకు షో కాదు, మీరు ఎవరైనా అడుగుతుంది, అథెంటికేషన్ ఇవ్వాలి. ఇది మనం పెట్టుకున్న మనకు మొబైల్ పాస్వర్డ్ కావచ్చు, ఉంటుంది కదా, ఫోన్ లాక్, పిన్ లాక్, ఫేస్ లాక్, లాక్ అన్లాక్. సో అథెంటికేషన్ ఇచ్చి ముందుకు వెళ్ళాలి. తర్వాత ఇక్కడ ఇలా లిస్ట్ ఓపెన్ అవుతుంది కదా, మన అకౌంట్, పర్సనల్ ఇన్ఫర్మేషన్. ఓకే, దాంతోపాటు సెక్యూరిటీ సైన్ ఇన్, గూగుల్ పాస్వర్డ్, థర్డ్ పార్టీ కనెక్షన్స్, డేటా అండ్ ప్రైవసీ, పీపుల్ అండ్ షేరింగ్, ఫ్యామిలీ, ఇలా ఒక లిస్ట్ ఓపెన్ అవుతుంది. గూగుల్ అకౌంట్ ఓపెన్ చేయగానే ఇందులో పర్సనల్ ఇన్ఫర్మేషన్
కింద సెక్యూరిటీ, దీని కింద గూగుల్ అకౌంట్ ఉంది. ఓకే, గూగుల్ అకౌంట్ ఓపెన్ చేసి చెక్ చేసుకోవాలి. గూగుల్ అకౌంట్లో ఈ గూగుల్ పాస్వర్డ్లో మనకు కావాల్సిన పాస్వర్డ్ ఆప్షన్ వస్తుంది. అయితే మర్చిపోతే గూగుల్ పాస్వర్డ్ మనం కొత్తది పెట్టుకోవచ్చు. నేనైతే నెలకోటి, వారానికోటి, 2 రోజులకోటి అట్లా మార్చేస్తుంటాను. ఎవరికైనా చూపించాను, తెలిసిపోయింది కదా, వెంటనే మార్చేస్తాను. అయితే గూగుల్ వాళ్ళు మర్చిపోయే వాళ్ళకి ఒక వరప్రసాదం ఇచ్చారు. అదేంటంటే ఈ కొత్త పాస్వర్డ్ పెట్టుకునేవడానికి ఒక ఎలిజిబిలిటీ ఉంటుంది, అర్హత. అదేమిటంటే ఇలా ఒకసారి చూడండి, మీకు లిస్ట్ వస్తుంది కదా, సెక్యూరిటీ సైన్ ఇన్ లోపలికి వెళ్ళాక పాస్వర్డ్, పాస్కీస్ అండ్ సెక్యూరిటీ కీస్, పాస్వర్డ్, స్కిప్ పాస్వర్డ్స్, అథెంటికేటర్, గూగుల్ ప్రాంప్ట్, 2 స్టెప్ వెరిఫికేషన్, ఇలా లిస్ట్ వస్తుంది కదా. వచ్చిన తర్వాత ఇందులో పాస్ కీస్ అండ్ సెక్యూరిటీ కీస్ దీన్ని యాక్టివేట్ చేయాలి. మీరు పాస్వర్డ్ మర్చిపోయారు, కొత్త పాస్వర్డ్ పెట్టుకోవాలన్నా, పాత తెలుసుకోవాలన్నా అది మాటికి మిమ్మల్ని అథెంటికేషన్ అడుగుతుంది. మీరెవరు, దానికి ఎలా తెలుస్తుంది? దొంగనా, దూరనా, లేకుంటే ఎవరైనా ఫోన్ కొట్టేస్తారా, ఎవరైనా థర్డ్ పార్టీ ఇంకెక్కడైనా పాస్వర్డ్ బ్రేక్ చేస్తున్నారా? కాబట్టి అది మనం మర్చిపోయిన దాన్ని మళ్ళీ తిరిగి కనుక్కొని ఇచ్చే వరకు, అథెంటికేషన్ దాన్ని అక్కడ మెన్షన్ చేసే వరకు మనం ముందుకు వెళ్ళాము. అయితే దీన్ని బ్రేక్ చేయాలి. అది అడిగిన వివరాలను బ్రేక్ చేసి మనం ఈజీగా కొత్త పాస్వర్డ్ పెట్టుకోవాలి అంటే ఫస్ట్ మనకు మొదటి అర్హత దీన్ని యాక్టివేట్ చేయాలి. పాస్ కీస్ అండ్ సెక్యూరిటీ కీస్ ఎన్ని డివైజులు ఉంటే అన్ని డివైజులలో, మీ ఇంట్లో ఎన్ని డివైజులు ఉంటే అన్ని డివైజులలో యాక్టివేట్ చేయండి. అందుకే మీ మొబైల్లో ఎన్ని ఈమెయిల్స్ ఉంటే అన్ని ఈమెయిల్స్ మీ ఇంట్లో ఉన్న ఇంకో మొబైల్లో యాక్టివేట్ చేయండి, సైన్ ఇన్ చేయండి. అప్పుడు ఈజీ అవుతుంది, ప్రాబ్లం వచ్చినప్పుడు ఈజీగా ఫేస్ చేయొచ్చు. ఇక్కడ పాస్ కీస్ ఉంది. ఓకే, గూగుల్ అకౌంట్లో పాస్ కీస్లో తర్వాత స్టెప్ క్రియేట్ పాస్ కీస్లో క్రియేట్ పాస్ కీస్ ఇది క్లిక్ చేయాలి. చేస్తే అది అక్కడ డన్ అన్న ఆప్షన్ వస్తుంది. డన్ అని క్లిక్ చేసిన తర్వాత ముందుకెళ్తాము. మరి ఇది యాక్టివేట్ చేయాలంటే, ఇది యాక్టివేట్ అయిందా లేదా తెలుసుకోవాలంటే ఏంటి సింబల్, ఏంటి గుర్తు, ఏముంది? ఒక కొండ గుర్తు, బండ గుర్తు. ఏంటంటే ఈ క్రియేట్ పాస్ కీస్ ఒకసారి క్లిక్ చేస్తే కనుక ముందుకెళ్తుంది. తర్వాత ఇది యాక్టివేట్ అయితే కనుక, ఇది యాక్టివేట్ అయిందని తెలుసుకోవడానికి ఒక గుర్తు ఏంటంటే, దీన్ని ఎన్నిసార్లు క్లిక్ చేసినా ఇంకా కదలదు, అది అక్కడే ఉంటుంది. అప్పుడు అర్థం చేసుకోవాలి. ఇంకా డన్ ప్రాసెస్ వచ్చింది, డన్ అని కొట్టేస్తే మనము ముందుకెళ్ళాలి, పాస్వర్డ్ మార్చుకోవడానికి ముందుకెళ్ళాలి. పాస్ కీస్ అండ్ సెక్యూరిటీ కీస్ మర్చిపోయే వాళ్ళకు, మతిమరుపు ఉన్న వాళ్ళకి ఇది ఒక వరం. రాసిపెట్టి అలవాటు లేని వాళ్ళకి చాలా వరం. చాలామంది స్క్రీన్ షాట్ తీసి పెడతారు, ఆ డివైస్ పాడైపోతుంది, ఫార్మాట్కి వెళ్తుంది, రిపేర్కి వెళ్తుంది, అప్పుడు అన్నీ వెళ్ళిపోతాయి. కాబట్టి పాస్ కీస్ ఒకవేళ కొత్త పాస్వర్డ్ పెట్టుకుంటే కనుక వెంటనే మీ మొబైల్ నుంచి రిమూవ్ చేసేసేయండి, మీ డివైస్ నుంచి రిమూవ్ చేసేసేయండి. సెక్యూర్ ఒక లాకర్లో ప్రత్యేకంగా పిన్ కోడ్ పెట్టుకుంటే తప్ప, అదర్వైజ్ మీ మొబైల్ గ్యాలరీలో ఎక్కడ ఉంచొద్దు, డిలీట్ చేసేసేయండి. గూగుల్ ఫొటోస్ చెప్పలేము, అది ఎప్పుడైనా అకౌంట్ హ్యాక్ అయితే. కాబట్టి స్క్రీన్ షాట్ తీసిన తర్వాత పాస్వర్డ్లో ఉంచొద్దు, తీసేసేయండి. పాస్ కీస్ అండ్ సెక్యూరిటీ కీస్ ఇది యాక్టివేట్ చేయడానికి ముందు దీనికి ఫస్ట్ స్టెప్ అది అకౌంట్లోకి వచ్చి దాంట్లో ఇవన్నీ యాక్టివేట్ చేసేసుకొని ఆ తర్వాత అప్పుడు పాస్వర్డ్కి ఇక్కడికి రావాలి. పాస్వర్డ్ మార్చుకోవడానికి, తెలుసుకోవడానికి పాస్వర్డ్ మేనేజర్, పాతది తెలుసుకోవడానికి, కొత్తది పెట్టుకోవడానికి పాస్ కీ అండ్ సెక్యూరిటీ కీస్ దీన్ని యాక్టివేట్ అయిందా లేదా చెక్ చేసుకోవటం, యాక్టివేట్ కాకపోతే యాక్టివేట్ చేసుకోవటం. యాక్టివేట్ అయిన తర్వాత అప్పుడు వచ్చి ఈ పాస్వర్డ్ని క్లిక్ చేస్తే, దీని మీద ముట్టుకుంటే మీకు నెక్స్ట్ ఇంకో పేజీలోకి నావిగేట్ అయిపోతుంది, ఇంకో పేజీలోకి రన్ అయ్యి అక్కడ మీకు ఇలా వస్తుంది, కొత్త పాస్వర్డ్ పెట్టుకుంటావా? ఎస్ పెట్టుకోండి. పాస్వర్డ్స్, గూగుల్ అకౌంట్లో పాస్వర్డ్లో న్యూ పాస్వర్డ్, కొత్త పాస్వర్డ్ పెట్టుకోండి. స్ట్రాంగ్ పాస్వర్డ్ పెట్టుకోండి. స్ట్రాంగ్ అంటే చాలామంది మొబైల్ నెంబర్లు పెట్టుతారు, ఇంటి పేర్లు పెట్టుకుంటారు, ఇంటి నెంబర్లు పెట్టుకుంటారు, అక్కడ బర్త్డేలు, మ్యారేజ్ వెడ్డింగ్ యానివర్సరీలు ఇవన్నీ పెట్టుకుంటారు, ఆ డేట్లు. ఇవి కాదు స్ట్రాంగ్ పాస్వర్డ్. అక్కడ అంకెలు, సంఖ్యలు, పదాలు, శబ్దాలు అండ్ న్యూమరిక్ నెంబర్స్
ఇవి కూడా ఉండాలి. దాంతోపాటు సింబల్స్, ఓకే, చిహ్నాలు ఉండాలి. ఇది స్ట్రాంగ్ పాస్వర్డ్. మొదటి అక్షరం ఉదాహరణకు మీరు టైప్ చేస్తున్నారు. ఎగ్జాంపుల్ గోపాల ఉంది. ఇందులో గోపాల్లో జీ క్యాపిటల్ లెటర్, తర్వాత స్మాల్ లెటర్స్, తర్వాత సింబల్స్, తర్వాత అంకెలు. మీకు నచ్చిన నెంబర్, మీ బండి నెంబర్, మీ బర్త్డేనా, ఇంకేదైనా పెట్టుకోండి. ఇది స్ట్రాంగ్ పాస్వర్డ్. ఇక్కడ ఏమంటున్నారు, మినిమం 8 అక్షరాలు ఉండాలి. ఓకే, 8 అంకెలు తప్పనిసరి ఉండాలి. అన్నీ కలిపి మినిమం ఉండాలి. ఎక్కువైతే మంచిది. ఓకే, సో న్యూ పాస్వర్డ్ వేసిన తర్వాత కన్ఫర్మ్ న్యూ పాస్వర్డ్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు కన్ఫర్మ్ పెట్టారు? మరి ఒకటేసారి ఇక్కడ న్యూ పాస్వర్డ్ పెట్టేసి సరిపోతుంది కదా, ఎందుకు కన్ఫర్మ్ చేయమంటున్నారు? చాలామంది ఏం చేస్తారంటే ముఖ్యంగా మొబైల్ వాళ్ళు టచ్ ఫీచర్ సిస్టంలో కానీ కంప్యూటర్లో కానీ ఇక్కడ మొబైల్లో కానీ టచ్ ఫీచర్ ఉన్నప్పుడు వేళ్ళతో టచ్ చేస్తుంటే అక్కడ వేళ్ళు లావు ఉంటాయి. ఒక చోట నొక్కపోతే ఇంకో చోట పడుతుంది. ఇంకా మనకు నచ్చింది ఏదో పెట్టేసామనుకుంటాం, కానీ అక్కడ ఒకటి నొక్కబోతే ఇంకోటి తగులుకొని ఒకసారి టచ్ ఫీచర్స్ సరిగా పనిచేయవు. టచ్ కీప్యాడ్ సరిగా పనిచేయదు. కొంతమంది గ్లాస్ పగిలిపోతుంది. ఒకటి అనుకుంటారు, ఇంకో చోట ఏదో క్లిక్ చేస్తారు. కాబట్టి ఆ పొరపాట్లు చేయకుండా ఉండడానికి 2 టైమ్స్ పెట్టారు. పాస్వర్డ్ ఇక్కడ వేయాలి, తర్వాత కన్ఫర్మ్ చోట కన్ఫర్మ్ రాయాలి. ఈ కన్ఫర్మ్ ఆప్షన్ పెట్టింది అందుకు. ఎవరికైతే ఒకటి అనుకుంటారు అక్కడ ఇంకోటి వేస్తారు. ఇక్కడ కొంతమందికి టచ్ సరిగా పనిచేయదు. 1 అని కొడితే 11 అని వస్తుంది, 6 అంటే 9 అని వస్తుంది, 6ను ఇటు తిప్పితే 9, 9ని ఇటు తిప్పితే 6. కాబట్టి ఈ ప్రాబ్లం రాకుండా ఉండే, నేను ఇలా అనుకున్నాను, అయ్యో ఇలా జరిగిపోయింది అని ఈ డైలాగ్ కొట్టకుండా ఉండడానికి వాళ్ళు కన్ఫర్మ్ న్యూ పాస్వర్డ్ అని ఆప్షన్ పెట్టారు. కాబట్టి ఇది కన్ఫర్మ్ చేసిన తర్వాత ఇక్కడ చేంజ్ పాస్వర్డ్ అని దీన్ని క్లిక్ చేస్తే ప్రాసెస్ కంప్లీట్. కానీ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఈ చేంజ్ పాస్వర్డ్ అని క్లిక్ చేయడానికి ముందు ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకోండి, లేదా డైరీలో రాసుకోండి. అప్పుడు కన్ఫర్మ్ చేయండి. ఎక్కడే కన్ఫర్మ్ చేసే ముందు స్క్రీన్ షాట్ తీసుకోవటం, ఎమర్జెన్సీ ఉంటే పెన్ను పేపర్ లేకపోతే, డైరీ లేకపోతే, అంటే సేఫ్ సైడ్, దాని మీద డిపెండ్ కాకండి. స్క్రీన్ షాట్ తీసుకుని అన్ని ప్రశాంతంగా ఉండే ప్రయత్నం చేయద్దు. మళ్ళీ రాయాల్సిందే, పెన్ను పేపర్ బట్టి రాయాల్సింది, డైరీలో రాసుకోవాల్సింది. ఎమర్జెన్సీ వేరే ఏదైనా కాల్ వస్తే ఈ పని చేసేటప్పుడు సైలెన్స్లో పెట్టుకోండి, ఫ్లైట్ మోడ్ పెట్టుకోండి, DND డూ నాట్ డిస్టర్బ్ యాక్టివేట్ చేయండి. ఇలా ఇంపార్టెంట్ పనులు చేసేటప్పుడు కొద్దిసేపటి కోసం ఫోన్ని బ్రేక్ చేసి ప్రాసెస్ కంప్లీట్ చేయాలి. చేంజ్ పాస్వర్డ్ క్లిక్ చేసేస్తే మీరు మార్చుకోవచ్చు. ఇలా ఎన్నైనా మార్చుకోవచ్చు. రూల్ ఏం లేదు, నెలకు ఎన్నిసార్లు అని రూల్ ఏం లేదు. గూగుల్లో ఒక సౌకర్యం, కానీ అథెంటికేషన్ చాలా ఇంపార్టెంట్. మీరైనా దీన్ని ఆపరేట్ చేస్తే ఇంకెవరైనా దానికి ఇన్పుట్స్ ఇవ్వాలి. అడిగిన ఇన్పుట్స్ ఇస్తే అన్నీ పాసిబుల్, నథింగ్ ఇంపాసిబుల్. సో ఇది పాస్వర్డ్ మర్చిపోతే కనుక మరుపు అని చెప్పలేము. ఈ రోజుల్లో కామన్ మర్చిపోవడం అనేది. గుర్తుపెట్టుకుంటే గొప్ప విషయం, కానీ మర్చిపోవడం అనేది సహజసిద్ధం. దాన్ని బాధపడాల్సిన పని లేదు. అయ్యో నాకు మతిమరుపు వచ్చిందని కంగారు పడాల్సిన పని లేదు. కాబట్టి డియర్ ఫ్రెండ్స్, ఇది ఒక చిన్న ఇన్ఫర్మేషన్ నా వైపు నుంచి ఈరోజు, ఒక రకంగా గిఫ్ట్ అనుకోండి. మరి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే ఎందుకు సబ్స్క్రైబ్ చేయమని చెప్తున్నానంటే, మీరు ఏ యాక్టివిటీ చేయకపోతే గూగుల్ వాళ్ళు మీ ఐడీలో రిమూవ్ తీసేస్తున్నారు, సస్పెండ్ చేసేస్తారు, కొలాప్స్ అయిపోతుంది. అది చాలా ఇంపార్టెంట్ జీమెయిల్ ఐడి అది అనుకుంటే కనుక మీ యాక్టివిటీని అదే కదా ఏఐ టెక్నాలజీ అంటే. వీళ్ళు గమనిస్తుంటారు, ఈ వ్యక్తి వీడియో చూస్తున్నారు, వీడియోతో పాటు ఇంకేమైనా యాక్టివిటీ చేస్తున్నారా, లైక్ చేసినా, షేర్ చేసినా, సబ్స్క్రైబ్ చేసినా ప్రతి యాక్టివిటీని వాళ్ళు గమనిస్తారు. రేపు పొద్దున అకౌంట్ హ్యాక్ అయితే, అయ్యా ఇది నా అకౌంట్ నాకు ఇప్పించండి అంటే, ఇది నీదేని గ్యారంటీ ఏంటి అని అడుగుతారు. ఎందుకు? ఇవన్నీ ప్రూఫ్. లైక్ కొట్టినా, షేర్ చేసినా, సబ్స్క్రైబ్ చేసినా ఇది ప్రూఫ్. వాళ్ళ దగ్గర ఒక ప్రూఫ్ లాగా ఒక కాపీ ఉండిపోతుంటుంది వాళ్ళ సర్వర్లో, వాళ్ళ కంప్యూటర్లో, వాళ్ళ డేటా సెంటర్లో. కాబట్టి ఇది యాక్టివ్ పర్సన్ అని తెలిసిపోతుంది. అయ్యా నేను బతుకున్నా అని చెప్పి హాజరేయటం లాంటిది లైక్ చేయడం, షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం అంటే. గుర్తుపెట్టుకోండి, గూగుల్ టెక్నికల్ టీమ్కి మీరు హాజరేయడం లాంటిది. కాబట్టి ఎంకరేజ్, సపోర్ట్ అనుకోవచ్చు. ఒక రకంగా చెప్పాలంటే గురుదక్షిణ అనుకోండి, ఏముంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ టైం మనం ఇంకో బెస్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. మీకు నిజంగా ఇది నేను చెప్పింది అర్థమైతే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.